ఇదే అమరావతిలో ఎంత ప్రజాధనం వృధా అయిందో దాని గురించి మాట్లాడరే. ఈ రోజున కేసీఆర్ గారు 600-700 కోట్లు పెట్టి ఎటువంటి సచివాలయం కట్టారండి తెలంగాణలో? నేనైతే సెల్యూట్ చేస్తా కేసీఆర్ గారికి, ఎందుకంటే ఎక్సలెంట్. ఓటికి నోటి కేసులో దొరికిపోయి ఎక్కడైతే కేసీఆర్ గారు నన్ను బొక్కలేస్తారని భయపడిపోయి అక్కడి నుంచి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలేసి ఎవరంటే ఇక్కడ అమరావతి రాజధాని కట్టమండు, ఎవరంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టమండు, ఎవరంటే రేకుల సెట్లు ఏమన్నాడు ఇక్కడ, దేనికి వేశారు? ఇదంతా ప్రజాధనం వృధా. ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి నేను పాయింట్ లేవనెత్తుతున్నానండి లక్ష్మణ్ రావు గారు. ఆల్రెడీ ఇప్పుడు అమరావతిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. ఈ 50 సంవత్సరాల్లో కూడా మన రాష్ట్ర బడ్జెట్ ని తీసుకొచ్చి మీరు ఆ యొక్క ఆ ప్లేస్ లో ఖర్చు పెడితే రాష్ట్రంలో ఆర్థిక మూలాలు దెబ్బతినవా? ఆర్థిక సంక్షోభం రాదా? ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, ఏ విధంగా రాష్ట్రానికి సంక్షేమం ఇస్తారు, ఏ రకంగా రాష్ట్ర ప్రజలు మీరు పరిపాలిస్తారో మీకు తెలీదా? ఎందుకు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు? ఈ రోజున అదే 5,000-10,000 కోట్లు పెట్టి విశాఖపట్నంలో మీరు ఆర్థిక రాజధాని అని చెప్పారు కదా, ఇదే ఆర్థిక రాజధానిలో మీరు పరిపాలిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఇదే రిషికొండ మీద నుంచి మీరు పరిపాలన చేయండి. రాష్ట్రం మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి ఇంకా మెరుగ్గా మీరు పరిపాలించగలరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని ఇది చేయడానికి మేమేమో ఉత్తరాంధ్ర ప్రజలేమో వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎంతమందికి క్రియేట్ చేస్తారు సంపద మీరు చూస్తాం. శరత్ చౌదరి గారు ఏమంటారండి? మీరు కూడా అక్కడ నుంచి ఋషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తారా ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా లక్ష్మణ్ రావు గారు సమాధానం ఇచ్చారు. ఇదంతా కూడా పూర్తిగా సీఎం క్యాంప్ ఆఫీసే అంటూ కూడా గెస్ట్ కి సంబంధించిన హౌస్ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆన్సర్ ఏంటి మీరే? ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏదైతే అన్నారో ఇక్కడ నుంచి పారిపోయారనో హైదరాబాద్ నుంచి లేక ఓటు కేసు అనను, ఆ రికార్డింగ్ ఎవరైనా సరే క్లియర్ గా వింటే అది ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి కుమ్మక్కై చేసిన ఒక ఇదేనని క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అందులో కూడా క్లియర్ గా ఎమ్మెల్సీకి ఏమని చెప్పారు అని అనేది మీరు అందులో వినొచ్చు. టేక్ యువర్ ఫ్రీ డెసిషన్, అవర్ పీపుల్ హ్యావ్ బ్రీఫ్డ్ అబౌట్ యువర్ క్యాండిడేచర్ అని చెప్పారు. అంతేగాని ఓటేమని ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. అందుకే కదా ఈరోజు ఏ కేసు నిలబడింది. రెండోది, ఇక్కడ చంద్రబాబు గారు ఎటువంటి పరిపాలన చేశారు అనేది హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. హైదరాబాద్ లో నివసించే వాళ్ళకి ఎవరికైనా సరే రిషికొండలో ఏం చేయాలి అని అనేది అక్కడ చూడాలండి. అక్కడ ఫస్ట్ చూస్తే గానీ ఎవరు ఏది కన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వలేరు. ఇంకోటి అమరావతిలో ఏదైతే రేకుల షెడ్లు కట్టారో అని ఎవరైనా సరే ఈ రోజు కళ్ళు తెరుచుకొని అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని అంతస్తుల భవనాలు కట్టున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్లు ఏమున్నాయి, దాంతోపాటు హైకోర్టు ఎలా ఉంది. మొన్నటిదాకా అసెంబ్లీలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో ఆ అసెంబ్లీ కట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? హైకోర్టు ఈ రోజు ప్రజా తీర్పులు ఇచ్చే హైకోర్టు అది కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇలా ఊరకనే గాలి మాటలు వద్దండి. వాస్తవాలకి దగ్గరలో ఉంటే ఎవరికైనా సరే అందరికీ మంచిది. ఇప్పుడు ఓకే అండి. మహేష్ గారు మీరు చెప్పండి, ఫైనల్ కామెంట్స్ అండి, టైం లేదు. మేడం లాస్ట్ 5 minutes ఏదైతే మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, చాలా ఫన్ చేశారు, చాలా కామెడీ చేశారు మేడం. నిజం చెప్పాలంటే అసలు చెప్పిన అడిగిన ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి? అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పినట్టు సెక్రటరియట్ కానీ లేకపోతే సచివాలయం ఏదైతే ఉందో వీళ్ళు కనీసం అక్కడే పరిపాలన చేశారు. మరి రేకుల షెడ్లు ఉండి వర్షం పడితే నీళ్ళు చేస్తా ఉన్నట్టయితే మీరు ఆ కనీసం ఇంకోటి ఏదైనా ఎక్కడ కట్టారా? మీరు ప్రభుత్వం స్టార్ట్ చేయడమే కూర్చోవడంతో స్టార్ట్ చేశారు, మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఎంతసేపు ఆ పొత్తు ఈ పొత్తు, మనకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. సో దానికి మనం గౌరవిద్దాం. మేమేం పని చేస్తాం, మేమేం పరిపాలిస్తాం అనేది మేము సరిగా చేయకపోతే మమ్మల్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి మీ స్థానంలో కూర్చోబెడతాం. అంతే తప్ప తిప్పి ఒకే సబ్జెక్ట్ ని ఒకే రికార్డింగ్ ని తిప్పి మాట్లాడడం వల్ల ప్రయోజనం అయితే లేదు. ఈ అక్కడ ఎందుకు 12 బాత్రూమ్లు కట్టారంటే ఇంతకుముందు మన అన్న చెప్పారు, ఎవరో అప్పుడప్పుడు మన ప్రధానమంత్రి వస్తారంట, లేకపోతే ప్రెసిడెంట్ వస్తారంట. ఒక్కసారి ప్రెసిడెంట్ ఒక ప్రధానమంత్రి రావడానికి కట్టడం కనీసం వీళ్ళకే క్లారిటీ లేదు దానికి దేనికి కట్టారని చెప్పేసి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా దీని మీద వాళ్ళు వీరు చెప్పే సమాధానాలు ఇలాగే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఇలాంటి రికార్డే మనం వినాల్సి వస్తుంది, దానికి తెలియలేదు.
వీళ్ళు చెప్పేది వినకుండా ఎట్లా పనిచేసుకుని వెళ్ళాలా, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ముందుకెళ్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను మేడం డిబేట్ ద్వారా, వీళ్ళు వారం రోజులు పరిపాలించాలంటేనే తాకట్టు పెడితే తప్ప పరిపాలించలేని పరిస్థితి వీళ్ళు. ఈ రోజు గవర్నమెంట్ ఆల్మోస్ట్ 1 వీక్ వచ్చేసింది. ఈ నెల కూడా మీరు చూడండి కావాలంటే ఫస్ట్ కి 7,000 పెన్షన్ ఇస్తారు. నేను చెప్తున్నాను ఈ గవర్నమెంట్ మీద నువ్వు ఉండన్నా కొద్దిసేపు ఉండు. 5 సంవత్సరాలు ఇదే అనుకోదు. నేను మాట్లాడాను మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది 1వ తారీఖు నుంచి. ఒక నిమిషం ఉండండి. 1వ తారీఖు ఇంకా రాలే కదా. నేను చెప్తున్నా 1వ తారీఖు లోపల కానీ ఈ ప్రభుత్వం అప్పు చేయకుండా 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మీరు ఏం చేస్తారు? మీరు పెన్షన్ ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వాలన్నా మీరు అప్పులు చేయాల్సి తీసుకొచ్చారు. ఇది అలాంటి గవర్నమెంట్ కాదు, దొంగ చేతులు ఉన్న గవర్నమెంట్ కాదు, ఒక యాక్సిడెంటల్ సీఎం కాదు, ఒక తండ్రి అవకాశం పెట్టుకునే సీఎం కాదు, లేకపోతే ఒక అవకాశం చెప్పిన సీఎం కాదు, సవాల్ రాజకీయాలు చేసిన సీఎం కాదు. ఒక క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఈరోజు మార్కెట్ లోకి వచ్చారు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వెయిట్ చేయండి. అప్పులు తీసుకొని పరిపాలించింది మీరు. అభివృద్ధి ఏంటో చూపించి పరిపాలించే గవర్నమెంట్ ఈరోజు వచ్చింది. మీరు లెక్కలు వేయొచ్చు. 0 నుంచి 1 నుంచి 21 వచ్చిన మాకు తెలుసు మేము ఏంటనేది. పొత్తులు పెట్టుకున్నాం, కన్విన్స్ చేసుకున్నాం, పబ్లిక్ ముందుకు వెళ్ళాం, ప్రజలు మాకు ఓటేశారు. మీరేం చేశారు? బటన్ నొక్కాం అని చించుకున్నారు. ఈసారి నొక్కారు బటన్. జీవిత కాలంలో మీ పార్టీ కనబడకుండా చేతట్టు నొక్కారు బటన్. ఉండండి అన్న. 151 నుంచి 11 ఏంటారు. మాకే షాక్. మీరు ఇంకా కోలుకోలేదని అర్థం కాలేదు. ప్రజల్లో ఈసారి తిరగబడ్డారు. ఈసారి మీకు ఓట్లు వేసి ఎవరు అనుకుంటారు? జనసేన వాళ్ళు అనుకుంటున్నారా? బీజేపీ అనుకుంటున్నారా? తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారా? మీరు బటన్ నొక్కి ప్రజల్ని మోసం చేస్తుంది కదా, వాళ్ళు వేశారని చెప్తున్నాను మీరు. కాబట్టి కొద్దిగా ఆగండి. 1వ తేదీకి అప్పు లేకుండా ఇస్తాం. చూడండి జీతాలు ఇస్తాం. అప్పుడు ఏం చేస్తారు? మీరు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి. మీ ప్రభుత్వం నడిచిందే 365 రోజుల్లో 300 మాట మీద సిక్కాలే ఉండండి మహేష్ గారు. ఇదే మాట మీద నిలబడకుండా మీరు రూపాయి అప్పు తీసుకురాకూడదు, రూపాయి అప్పు చేయకూడదు, సంపద సృష్టించాలి. మీరేమి తాకట్టు పెట్టకూడదు. మీరేమి కూడా FRBM లెక్కలు దాటి కూడా అసలు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు కూడా మీరు తీసుకురాకూడదు. మీరు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పరిపాలించండి. మేడం ఎప్పుడైతే ఆ రోజు నేషనల్ మీరు ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎప్పుడైతే వీళ్ళ పొత్తు ప్రకటించిన తర్వాత అక్కడ వీళ్ళ మన మెజారిటీ ఆఫ్ ఎంపీస్ అంటే 2 మంది ఎంపీస్ ఎక్కడైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నారో మీరు చెక్ చేసుకోండి. ఆ రోజు ఇండియాలోనే స్టాక్ మార్కెట్స్ ద బెస్ట్ లెవెల్ కి వెళ్ళింది. సో స్టాక్ మార్కెట్ కానీ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర కానీ మంచి గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళ ఇన్వెస్టర్ నమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర పనిచేయడానికి కాంట్రాక్టర్ లేదు. వీళ్ళ దగ్గర డబ్బు పెట్టడానికి ఫారిన్ పెట్టుబడులు రాలేదు. మేము చెప్తున్నాం ఇన్వెస్టర్స్ వస్తారు, కంపెనీస్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తుంది.